శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సర్వశక్తిమయి ఇది అమ్మవారి 6 అక్షరాల నామం. ఇది 199వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సర్వశక్తిమయ్యై నమః అని నమస్కరించాలి. సర్వశక్తిమయ్యి అంటే సర్వశక్తి స్వరూపిణి అని అర్థం. ఒక్కొక్క శక్తి ఒక్కొక్క దేవతా పరంగా ఉంటుంది. కానీ అమ్మవారు సర్వదేవతా స్వరూపిణి కాబట్టి సర్వశక్తి స్వరూపిణి కూడా అవుతుంది. సూర్యునిలోని ప్రకాశ శక్తి, చంద్రునిలోని ఆహ్లాదకర శక్తి, అగ్నిలోని దహన శక్తి, ఇలా అన్నింటిలోని అన్ని శక్తులకు మూలశక్తి అమ్మవారు. సర్వశక్తులు తన మయంగా కలది. అంటే అమ్మవారే ఏ శక్తిగా వ్యక్తమవ్వాలి అనుకుంటే ఆ శక్తిగా వ్యక్తమవుతుంది. వివిధ పేర్లతో ఉండే శక్తులు వివిధ రకాల కుండల్లాంటివైతే అమ్మవారు ఆ కుండలన్నింటిలోనూ ఉండే మట్టి లాంటిది. అందుకే ఆమె సర్వశక్తిమయి. వస్తువుకు ఏ పేరు పెడతామో అది అబద్ధం. ఆ వస్తువులో నిండి ఉండేదే నిజం. రకరకాల కుండలకు రకరకాల పేర్లు పెట్టవచ్చు, కానీ ఈ పేర్లన్నీ అబద్ధమే. ఈ రకరకాల కుండల నిండా మట్టి మాత్రమే ఉన్నది నిజం. అలాగే అన్ని శక్తులకు మూలమైనది అమ్మవారు అన్నదే నిజం. సర్వశక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.